నిజంగా చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, పిల్లలు చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ సూపర్గా ఉంది 3Dలో. లైక్ సూర్య గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ వేరే కొత్త లుక్ కనిపిస్తారు. ఎలా కొత్త లుక్ చాలా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ గురించి 10/10. హీరోయిన్ ఎక్కువసేపు దిశా పటాని గారు అంటే మధ్యలో ఫస్ట్ వచ్చి తర్వాత మిడిల్లో వచ్చింది, సెకండ్ హాఫ్లో మళ్ళీ చాలా సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్ కంగువా 2 కూడా ఉంది, చాలా బాగుంది. చాలా బాగా చేశారు, ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. చిన్నబాబే ఉన్నట్టు మూవీ మొత్తం చాలా బాగా సూపర్గా ఉంది మూవీ. చాలా మంది టైం పీరియడ్ దానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. బట్ అందరికీ అర్థమయ్యేలాగా లేదు, సర్టెన్ పీపుల్ ఆఫ్ ఆడియన్స్ అందరికీ అర్థమయ్యేటట్టుంది. ఫ్యామిలీ మూవీ చాలా బాగుంది. ఫైట్స్ కానీ యానిమల్స్ కానీ పిల్లలతో చూడాల్సిన మూవీ. చాలా 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 బాగుంది, సూపర్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగా అనిపించింది. నేనైతే బాగా మూవీ ఎంజాయ్ చేశాను. పార్ట్ 2 కోసం వెయిటింగ్. పార్ట్ 2 ఇంకా బాగుండబోతుంది. చాలా మంది ఎడిటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ కొంతమంది కొత్తగా ఉంది, అర్థం కాలేదు కాదు, చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు ఎడిటింగ్ ఇది చాలా మూవీస్ చూసాము ఈ టైప్ ఆఫ్. సో ఇందులో చాలా బాగా అనిపించింది. సూర్య యాక్టింగ్ మనం చెప్పలేం కదా. సో కగ్గువాకి ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగానే తీశారని నా ఉద్దేశం. నేనైతే మూవీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగుందని అంటారు. అందులోనూ కార్తీ కూడా ఎంట్రీ చాలా బాగా అనిపించింది. మూవీ మొత్తం బాగా హిట్ ఇచ్చారంట కదా, కంగువా 2కి హిట్ ఇచ్చారు అని అన్నారు. సో ఎలా ఉండిపోతుంది మీ ఎక్స్పెక్టేషన్స్? ఎలా వెయిటింగ్. ఓకేనా? 2 ఓకే కాదు, వెయిటింగ్ సూపర్ ఉంటుంది. ఇప్పుడే బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. నేనైతే బాగా మ్యూజిక్ కూడా బాగుంది. నాకేం నచ్చిందా, ద బాండింగ్ బిట్వీన్ మామ అండ్ అల్లుడు, దట్ థింగ్. అండ్ గూస్ బంప్స్ వచ్చే సీన్ ఏంటంటే లైక్ వాళ్ళ పేరెంట్స్కి ఐ మీన్ ఒట్టిచ్చి వెళ్ళిపోతుంది. బట్ ద మెయిన్ థింగ్ అక్కడికి ఇచ్చిన ఒట్టు కోసం పేరెంట్స్కి వదులుకున్నాను. అది మ్యూజిక్ చాలా బాగుందండి. చాలా మంది రెగ్యులర్ స్టోరీ డిఫరెంట్గా ఉంది స్టోరీ చూస్తున్నారు. మూవీస్ అన్నీ రెగ్యులర్గానే ఉంటాయండి. ఇప్పుడు ప్రతి ఒక్క మూవీలో హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటారు. సో వాళ్ళ దాంట్లో కామన్ ఉంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది. ఎందుకంటే పార్ట్ 1లో ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ 2024లో హీరోకి గర్ల్ ఫ్రెండ్ ఉంది, పాస్ట్లో లేదు. సో అది కొంచెం యూనిక్ ఉంది. అండ్ మెయిన్ ఇప్పుడు ఆల్మోస్ట్ మూవీస్ అంటే కొట్లాట గిట్లాట అది ఇది ఫైటింగ్స్ ప్యాషన్ ఫ్యామిలీస్ అట్లా ఉంది. కానీ ఈ మూవీ కొంచెం బంధుత్వాలు కలిపేలా ఉంది. ఫైట్ అయితే మామూలుగా లేదు భయ్. అడవుల్లో కొట్టారు, చీకటి కోణ ఒకటి ఉంటుంది, మొత్తం 5 కోణాలు ఉంటాయి. 5 కోణాల్లో రకరకాల ట్విస్టులు లాగి లాస్ట్ కపాల కోనకే ప్రణవే కోనకి దెబ్బెట్టాడు. ఆ దెబ్బెట్టేయడం వల్ల సూర్యబాయ్ తోపైపోయాడు. సినిమా అయితే మామూలుగా లేదు, బాబీ డియోల్ మామూలుగా ఉండదు. లాస్ట్లో కార్తీ ఎంట్రీ బాగుంటుంది భయ్, కార్తీ ఎంట్రీ బాగుంటుంది. థ్యాంక్ యూ. లేడీస్ ఫైట్ బీభత్సం మధ్యలో జరుగుతుంది. సూర్యబాయ్ కపాల కోనకి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చి చెప్తారు. సో వాళ్ళ ఎంట్రీ అనేది బీభత్సం భయ్య, చాలా బాగుంటుంది. వాళ్ళ ఇమాజినేషన్ ఏదైతే సూర్యబాయ్ నేర్తాడో వాళ్ళకి ఫైట్ అదే మళ్ళీ వాళ్ళ కపాల కోణాల మీద యాంటీగా చేస్తారనమాట. థ్యాంక్ యూ. నాకైతే గాలి ఆడుతున్నారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. 3 న్యాచురల్గా ఉంది, అంత బాగుందండి. తన గెటప్ కానీ అక్కడ 2 వేరియేషన్స్ చూపించారు కదా, 2 వేరియేషన్స్ తను బాగా చేశారు. చాలా బాగుందండి తనది. ఒక కొత్త స్టోరీ అన్న ఇది 1974లో అండ్ 2024లో జరిగే మధ్యలో ఉన్న ఒక స్టోరీ. బీజిఎం డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ సూపర్ బీజిఎం అన్న మంచిగా కొట్టేసిండు అన్న. చూడొచ్చు అన్న, సినిమాని ఎంజాయ్ చేయొచ్చు థియేటర్లో. మొత్తం సూపర్ సినిమా, అదిరిపోయిందన్న. ఒక డైలాగ్ ఉంది, నా రక్తం మీ రక్తం మేరా. సూపర్ అన్న, యావరేజ్ లేదన్న సినిమా. కంగువా అన్న సినిమా మంచిగా ఉందన్న. స్టోరీ అన్న అసలు ఊహించలేదన్న. సూర్య అంటే ఇప్పుడు మనం లవర్ బాయ్, రోలెక్స్ ఇట్లా, కానీ ఇది ఒక స్టోరీ కొత్తగా ఉందన్న. ఇది ఊహించకుండా ఒక 2%కు మంచిగా ఉంది సినిమా. చూడొచ్చు, అందరూ థియేటర్కి వచ్చి చూడొచ్చు అన్న. సాంగ్స్ మాత్రం సూపర్ అన్న.
అలాంటి సినిమాలతో కంపేర్ చేస్తారు. ఆహా కన్పర్ చేయకన్నా, ఇది వేరే సపరేట్, ఇది వేరే సినిమా అన్న. ఇది 1074 అండ్ 2024లో జరిగే ఒక స్టోరీ. ఇది సూపర్గా ఉందన్న, మంచిగా ఉంది సినిమా. విజువల్స్ మొత్తం డైలాగ్స్, యాక్షన్, అది చెప్పాను కదా అన్న. ఒక సాంగ్ ఉంది, అది నాయక మా నాయక, వేరే లెవెల్ సాంగ్ అది. థియేటర్లో వింటే మాత్రం కూసం మనం థియేటర్లో అన్న. ట్విస్ట్ ఏదో ఉందంట అన్న క్లైమాక్స్లో కార్తీ అన్న ట్విస్ట్. కార్తీ వస్తాడు, పార్ట్ 2లో కార్తీది సూర్యది ఉంది. ఇద్దరు బ్రదర్స్ చూడాలి యాక్టింగ్ ఎలా ఉంది అని. సూపర్ అన్న. నిజంగా చెప్తున్నాను బ్రో, సూర్య గారు అయితే కంగువా మూవీ, సూర్య గారు అయితే 1 మ్యాన్ షో. అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది ఆర్య, కంగువాతో పిచ్చెక్కించాడు బ్రో సూర్య. హీరోయిన్స్ గురించి చెప్తే హీరోయిన్ దిశ, నిన్ను చూస్తుంటే ఎక్కుతుంది నష. అంత అంటే అంత బాగుంది. మ్యూజిక్ కూడా నిజంగా అసలు స్ట్రాంగ్ బ్యాక్ బోన్ లాగా ఇచ్చిండు మ్యూజిక్ అయితే ఈ మూవీకి. దాంతో పాటు సూర్య గారి యాక్టింగ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. నిజంగా మూవీ చూసిన వాళ్ళు మాత్రం చాలా ఒక డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. బీజిఎమ్స్ నిజంగా డిఎస్పి గారు అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చినారు, మంచి మ్యూజిక్ ఇచ్చినారు. స్క్రీన్ ప్లే అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇంతవరకు నేను ఏ సినిమాలో చూడలేను ఇలాంటి స్క్రీన్ ప్లే కానీ, షార్ట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. హీరో మాత్రం చాలా వైల్డ్ యానిమల్ లాగా కనిపిస్తాడు, అట్లుంది. కార్తిక్ గారు ఎంట్రీ అయితే నిజంగా చెప్తున్నా క్లైమాక్స్లో వస్తాడు, మంచిగా ఉంది. అది కూడా క్లైమాక్స్లో ఒక కిక్ ఇచ్చింది. థ్యాంక్ యూ. అయితే బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. లాస్ట్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు, ఒక పెద్ద హీరో వచ్చాడు. ఆ హీరో కోసం మనం చూడాలి. హీరో నేను రిలీవ్ చేయను, కానీ థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. నాకైతే బాగుంది, ప్రతి ఒక్కరు చూసి సినిమాను ఆదరించారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సినిమా బాగుంది అన్న, కంగువా చాలా బాగుంది, ఫ్యామిలీ చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. సూర్య యాక్టింగ్ బాగుంది, మళ్ళీ బాబీ డియోల్ యాక్టింగ్ కూడా బాగుంది. కానీ లాస్ట్ 20 minutes చాలా ఇంకా బాగుంది. అసలు ట్విస్ట్ బాగుంటుంది, ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్. అసలు ఒక హీరో సడన్ ఎంట్రీ ఇస్తాడు. సెకండ్ పార్ట్ కూడా ఉందని చెప్పేసి ఇస్తాడు లాస్ట్ లో. దిశా పార్టీ యాజ్ యూజువల్ గా బాగుంది అన్న, బాగుంది. తన యాక్టింగ్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తే సెకండ్ హాఫ్ లో ఇంకేం కనిపించదు. మరి సెకండ్ పార్ట్ లో ఉంటుందో లేదో తెలియదు మరి ఎగ్జాక్ట్. బెస్ట్ మూవీ అంటే కదా కంగువా, నిజమేనా? అంటే ఉన్న దాంట్లో చూసుకుంటే పాత ప్రీవియస్ మూవీస్తో చూసుకుంటే బెటరే, కంపారిటివ్గా చూసుకుంటే బెటరే. కానీ డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టారు, అది తెలుస్తుంది. చాలా బాగా సరిపోయారంట కదా. ఎక్కువసేపు ఉండదన్న, తిప్పి కొట్ట 10 నిమిషాలు ఉంటాడేమో సినిమా మొత్తం. సెకండ్ హాఫ్ మొత్తం 15-20 minutes ఉంటాయి. కానీ చేసిన వరకు అయితే బాగానే చేశాడు. 1 man show. 1 man షోనే.